కానీ ఇంట్రెస్టింగ్గా కొన్ని విషయాలు మాత్రం మీతో డిస్కస్ చేస్తాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ పే అటెన్షన్. Boys, sit down. Down the line, 93 if I am not wrong, 1993 5th క్లాస్ వరకు సిటీ పబ్లిక్ స్కూల్లో చదివాను. అది కేపీ నగర్ దగ్గర ఉండేది. తర్వాత మా నాన్నగారు ఈ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, అప్పుడు ఈనాడులో పనిచేసేవాళ్ళు. విశ్వవాణి పబ్లిక్ స్కూల్ పక్కనింటికి వీ కేమ్ ఫర్ రెంట్. ఓకే, సో అమ్మా నాన్న అందరూ, అఫ్కోర్స్ మా ఇంటి ఓనర్స్ బాబురావు గారు, సుమలత ఆంటీ, వీళ్ళందరూ కూడా నందన్ రావు సార్ గురించి అన్ని విధాలుగా అమ్మకి నాన్నకి అన్నీ చెప్పారు. రైట్. అండ్ మా ఇంటి ఎదురున్న వాళ్ళు కూడా రవీంద్ర అంకుల్, ఉషా ఆంటీ వాళ్ళ పిల్లలు, వివేకానంద్ యాజ్ వెల్ యాజ్ ప్రతిమ, అందరు కూడా సార్ దగ్గరే చదువుతున్నారు. నాకేంటంటే నేను జాయిన్ అయినప్పుడు రోజు రిక్షాలో వెళ్ళేవాడిని సిటీ పబ్లిక్ స్కూల్ దాకా. ఆ రిక్షా ఆయన పేరు సింగయ్యతో రోజు కబుర్లు చెప్పుకుంటా చాలా జాలీగా వెళ్ళేది లైఫ్. 5th క్లాస్. 6th క్లాస్కి మా పేరెంట్స్ దే హ్యావ్ డిసైడెడ్ టు చేంజ్ మై స్కూల్. ఎందుకంటే రోజు మోర్ దెన్ 40 minutes నేను రిక్షాలో ట్రావెల్ చేయాలి. గాట్ ఇట్. సో విశ్వాణి పబ్లిక్ స్కూల్కి నన్ను తీసుకొచ్చారు. సో ఆబ్వియస్లీ యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ ఐఎమ్ సపోజ్ టు అటెంప్ట్ రిటర్న్ టెస్ట్ కంఫర్టబుల్గానే క్లియర్ చేయగలిగాను, నాట్ ఏ ప్రాబ్లం. దాన్ని అన్నిటికన్నా పెద్ద పరీక్ష ఏంటంటే స్టాండింగ్ బిఫోర్ శ్రీ వాయునందన్ రావు గారు. నా మైండ్లో ఉన్నది ఒకటే, ఈ స్కూల్లో నేను జాయిన్ అవ్వకూడదు. సీరియస్లీ, నాకు సిటీ పబ్లిక్ స్కూల్ ఇష్టం, రోజు సరదాగా రిక్షాలో వెళ్ళటం ఇష్టం. మధ్యలో అప్స్ అవన్నీ వచ్చినప్పుడు సింగయ్య నన్ను కిందకి దింపి రిక్షాతో ఇస్తూ ఉండేవాడు, అదొక సరదా. సో ఐ యూస్ టు ఎంజాయ్ మై లైఫ్ దే. సార్ దగ్గరికి మా నాన్నగారు, నేను ఎదురుగా, నాన్నగారు కూర్చున్నారు, నేను ఉంచున్నాను. సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఓకే, ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజెస్ పెద్ద ఆయన మామూలు ఆయన కాదు కదా, కనిపెట్టేశారు క్లియర్గా. నువ్వేమో చెప్పాలనుకుంటున్నావా? నేను సాకులు చెప్పడం మొదలుపెట్టాను. ఏం సాకులు? మీరు సరదాగా తీసుకోండి సార్, మన స్కూల్ వెనకాల పంటకాలం ఉంది. అప్పుడు పంటకాలం ఉండేది, ఇప్పుడు ఒక మంచి ఎక్స్ప్రెస్ వే ఉంది, అక్కడ పంటకాలం ఉండేది. సో వెనకాలన్నీ ఈగలు దోమలు అంతా ఉన్నాయి సార్. వెనకాల వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి, పిల్లలందరూ వాష్రూమ్స్కి అక్కడికే వెళ్తారు. డిసీజెస్ రావా? మీరు ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నా ఇంటెన్షన్ ఏంటి? ఆయన కోపం రావాలి నా మీద, ఆయనకి నా మీద కోపం రావాలి, ఈడు జస్ట్ గెట్ అవుట్ అని ఆయన నోట్ నుంచి రావాలి. ఎందుకంటే నాకు ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు. ఇలా 2-3 సార్లు ఏదో ఒకటి చెప్తా ఉన్నాను. రైట్, మీ స్కూల్లో గ్రౌండ్ లేదు కదా, మరి గేమ్స్ ఆడుకోవాలంటే ఎలా అంటే ఏంటి? నా మైండ్లో ఉన్నది ఒకటే, సార్కి కోపం తెప్పించాలి, సార్ గెట్అవుట్ అనాలి, నాకు అడ్మిషన్ క్యాన్సిల్ అవ్వాలి. అన్నీ విన్నారు. విన్న తర్వాత మా నాన్నగారితో ఒకటే చెప్పారు, వీడు నాకు కావాలి. అయిపోయింది, వీడు నాకు కావాలి, అక్కడితో అయిపోయింది. సో I got admission into Viswani Public School right from 6th class. Sir, that's my journey. Gurtochinda sir anni. Right, next one. Thereafter, right from 6th class, let it be painting competition, let it be essay writing competition, let it be elocution competition, let it be Bhagavad Gita competition. ఎలాంటి కాంపిటీషన్స్ ఉన్నా కూడా ఐ యూస్ టు హ్యావ్ ఎ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ వాయి నందన్ రావు గారు, మై డియరెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ ప్రిన్సిపల్ ఆల్ ద టైమ్. ఏదైనా కూడా అరే సో అండ్ సో దగ్గర అరే అని అనరు, సారీ మై లిటిల్ ఏంజల్ వరుణ్, సో అండ్ సో పట్ల ప్లేస్లో సో అండ్ సో పట్ల వెన్యూ దగ్గర వీఆర్ హ్యావింగ్ దిస్ కాంపిటీషన్, యు గో అండ్ రిప్రజెంట్ ఆ స్కూల్ దేర్. అండ్ దీంతో పాటు ఇఫ్ ఇట్ ఈస్ ఎ పెయింటింగ్ కాంపిటీషన్, వాళ్ళు ఒక థీమ్ ఇచ్చేవాళ్ళు. ఆ థీమ్ నాతో సార్ డిస్కస్ చేసి నువ్వు ఇలా ప్రజెంట్ చేయి అని చెప్పి నాకు హీ నర్చర్డ్ మీ ఇన్ సచ్ ఎ వే దాట్ హీ యూస్ టు గివ్ ఐడియాస్. బేస్డ్ ఆన్ ద ఐడియాస్ ఐ యూస్ టు పర్ఫార్మ్ సంథింగ్ గుడ్. అండ్ సార్ చెప్పిన గైడెన్స్ వల్ల
If it is English essay writing, if it is English elocution competition, sir used to give me matter connecting that particular theme. ఓకే వాటర్ ఇట్ మే బి ద థీమ్, దానికి పూర్వాపరాలు అన్నీ కూడా టచ్ చేస్తూ సార్ నాకు మ్యాటర్ ఇస్తే అది చదివి సార్ ముందు డిస్కస్ చేసి సార్ ముందు ప్రాక్టీస్ చేసి ఐ యూస్ టు గో టు దట్ కాంపిటీషన్, ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. అదే మా పిల్లలందరూ కూడా సార్ చెప్పే శ్రద్ధగా వినాలి, మన అభివృద్ధి కోసమే సార్ చెప్పే జాగ్రత్తగా వినాలి, అందరూ సైలెంట్ గా ఉండాలి. సారీ సార్. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ తెలుగు నాన్నగారు హెల్ప్ తీసుకునేవాడిని. సో ఇలానే భగవద్గీత, వాట్ నాట్, ఎలక్ట్యూషన్, పెయింటింగ్, ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం కన్సలేషన్ ప్రైస్తో డెఫినెట్గా కాలేజ్కి వచ్చి స్కూల్కి వచ్చేవాడిని. అండ్ నెక్స్ట్ డే సార్ అసెంబ్లీలో ఆర్ వైస్ ప్రిన్సిపల్ కృష్ణమూర్తి గారు, హెడ్ మిస్సెస్ మేడం విజయలక్ష్మి మేడం వాళ్ళు ఉండేవాళ్ళు, రైట్. అండ్ ఇదంతా మంచిగా అందరికీ వినపడేలాగా చాలా గర్వంగా సార్ చెప్తూ ఉండేవాడు. వీడు he participated there and he got so and so particular prize and this is a honor to Viswani Public School. ఇలానే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సార్ హ్యాడ్ సపోర్టెడ్ మీ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇవాళ కాన్ఫిడెంట్గా ఏదైనా 4 ముక్కలు మేము మాట్లాడగలుగుతున్నామన్నా, ఏదైనా అటెంప్ట్ చేయగలుగుతున్నామన్నా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. సో ఇది అతిశయోక్తి కాదు, దిస్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ విత్ మీ, సీరియస్లీ. నెక్స్ట్ ఒక 7th క్లాస్ ఎగ్జామ్స్, కామన్ ఎగ్జామ్స్ ఉండేవి అక్కడ. 7th క్లాస్లో మాత్రమే వీ యూస్ టు హ్యావ్ సమ్మర్ వెకేషన్. 8th 9th ఉండేది కాదు సమ్మర్ వెకేషన్. 8th 9th మేము ఏం చేసేవాళ్ళం తెలుసా మీకు? వ్రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్, జేవిఆర్ ఇంగ్లీష్ గ్రామర్, ఆల్జీబ్రా, సార్ మినిమం 4 to 5 బుక్స్ ఉండేవి సార్ మా దగ్గర, కంప్లీట్ చేసి మీకు సబ్మిట్ చేసిన బుక్స్. ఆయన ఇచ్చిన తర్ఫీదు అంటాం, ద విగరస్ ట్రైనింగ్. సో హీ యూస్ టు కీప్ ఆన్, హీ యూస్ టు గివ్ అస్ అసైన్మెంట్స్ అండ్ వీఆర్ సపోజ్ టు డూ ఇట్ ఆన్ అవర్ ఓన్. ఇఫ్ సంథింగ్, ఇఫ్ వీ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్వైరీస్, ఆబ్వియస్లీ సార్ యూస్ టు బీ అవైలబుల్ ఆల్ ద టైమ్. సో అది కేవలం ఆల్జీబ్రా అండ్ ఇంగ్లీష్ గ్రామర్ గురించే కాదు, ఆయన దగ్గర ఆయన చైర్లో కూర్చుంటే మేమందరం కింద మంచిగా ఎదురుగా కూర్చొని షెర్లాక్ హోమ్స్, హౌన్స్ ఆఫ్ భాస్కరవల్లి స్టోరీస్ అన్నీ విన్నవాళ్ళం మేము. యాజ్ వెల్ థియరీస్ ఆఫ్ మ్యాగ్నెటిజం, ఐ స్టిల్ రిమెంబర్ దట్ థియరీస్ ఆఫ్ మ్యాగ్నెటిజం. ఇప్పటికీ ఆయన మాకు చెప్పిన నార్త్ పోల్ సౌత్ పోల్ వేరియేషన్స్ కానీ, షేరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ గురించి కానీ ఆయన మాకు డిస్కస్ చేసినవి, ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టిల్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్. యాజ్ వెల్ టెన్త్ క్లాస్లో రోజు ఈవినింగ్ ట్రిగ్నోమెట్రీ టేబుల్ రాసి సార్కి సబ్మిట్ చేయాలి మేము. డూ యూ పీపుల్ బిలీవ్ దట్? యాజ్ వెల్ యాజ్ మ్యాప్ పాయింటింగ్. ఈవెన్ టుడే ఐ థింక్ ద ప్రాక్టీస్ మైట్ బీ గోయింగ్ ఆన్. మ్యాప్ పాయింటింగ్ చేయించేవాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే సార్ ఆ రోజు విజనరీ అనే దానికి నిలువెత్తు నిదర్శనం. సో వాట్ ఎ విజనరీ థింగ్స్ అంటే ఇవాళ మన కాలేజ్ స్కూల్ ఎలా ఉంది కాదు, ఇవాళ అయిపోయిందా కాదు, ఇవాళ మన పిల్లలు రేపు ఎక్కడ దాకా వెళ్ళగలరు, ఎంత దాకా వెళ్ళగలరు, వాట్ షుడ్ దే డూ, వాట్ షుడ్ దే నాట్ డూ అండ్ హౌ టు డూ, వాట్ టు ఎగ్జిక్యూట్, ఇవన్నీ కూడా సార్ మాకు చిన్నప్పుడే ప్రతి ఆస్పెక్ట్లోనూ ఆయన మాకు తర్ఫీదు చేశారు. హీ నర్చర్డ్ us. అమ్మా నాన్న మేబీ సపోర్టింగ్ ఫోర్సెస్ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా నందన్ రావు గారు నాకే కాదు మాలాంటి పిల్లలందరికీ కూడా హీఈస్ ఆల్వేస్ ఎ గైడింగ్ ఫోర్స్. 2012లో నా పిహెచ్డి అవార్డ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 hour నేను ఎక్కడో హైదరాబాద్లో ఉండి నందన్ రావు సార్కి ఫోన్ చేశాను, సార్ నాకు డాక్టరేట్ అవార్డ్ అయింది. ఎంత ఆనందపడ్డారంటే, ప్రాబబ్లీ ఐ థింక్ అమ్మా నాన్నకి నా కష్టం తెలుసు, అది రావడం అంత ఈజీ కాదు, అంతకన్నా మించి ఆయన పడ్డ ఆనందం, స్టిల్ ఐ కెన్ ఫీల్ హిజ్ ఎమోషన్స్ అండ్ హౌ హీ బ్లెస్డ్ మీ ఓవర్ ఫోన్ ఆన్ ద డే. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. సో ఇదంతా ఏంటంటే ఆయనకున్న స్టేషన్కి, ఐ మీన్ హీ కెన్ జస్ట్ పాస్ ద టైం, కానీ ఆయన అలా కాదు.
మార్నింగ్ 5 అంటే 5 o'clockకి స్కూల్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నైట్ 9కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి స్కూటర్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. కార్లు తర్వాత వచ్చి ఉండొచ్చు. హీ యూస్ టు డ్రైవ్ హిస్ స్కూటర్ ఆన్ హిస్ ఓన్ అండ్ మార్నింగ్. అండ్ ఎస్పెషల్లీ ఇది మీ అందరికీ బాగా చెప్పాలి, 10th class examinations 1998, and we are the first batch to face the jumbling system of examination. మా ముందు వరకు జంబ్లింగ్ సిస్టమ్ లేదు. వింటున్నారా అందరూ? జంబ్లింగ్ సిస్టమ్ లేదు అంటే అంతకుముందు ఏంటంటే దగ్గరున్న కాలేజ్ ఏదైనా స్కూల్లో అందరు